శక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు, చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు. ఈరోజు రాశి ఫలితాలను ఈ వారంలో మేషరాశి వారికి కూడా విషయాలు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ యొక్క భాగ్యస్థానంలో గురువు అనుకూలంగా లేని కారణంగా వీరికి అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి. వీరికి ధన యోగానికి కానీ ఆశించిన ఫలితాలు కూడా వీరు పొందలేరు. అనుకున్న దానికన్నా కూడా ఆ స్థాయి కూడా చేరుకోలేరు. వీరు ఊహించింది ఒకటి జరిగినది ఒకటి అన్నట్లుగా వీరి పరిస్థితి అనేక అస్తవ్యస్తాలతోటి ఈ రాశి వారికి కూడా ఉంటుంది. అన్ని భాగ్య స్థానాలు కలిపినటువంటి కూడా గురువు అనేక వ్యతిరేక పరిస్థితులు ఉన్న కారణంగా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఈ రాశుల వారికి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వీరు ముఖ్యంగా ఈ వారంలో గురుబలం లేని కారణంగా గురు ధ్యానాలు, గురునామస్మరణ, గురుచిత్ర పారాయణాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, గురుక్షేత్రాలు దర్శనం చేసుకొని విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. తరువాత ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనులు, శని మహాత్ములు కూడా అనుకూలంగా లేని కారణంగా వీరికి కూడా పనుల యందు ఆలస్యాలు, ప్రతి కార్యక్రమంలో కూడా వ్యతిరేకత, ఇంటా బయట సమస్యలు, అనేక కార్యాలు కూడా భంగాలు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఈ శనేశ్వరుని యొక్క ఆరాధన, ఈ గురు గ్రహము శనిగ్రహం బాగాలేని కారణంగా చాలా లోపాలు జరుగుతుంటాయి. ఈ గ్రహాల్లో కూడా వీరు ఉన్నతంగా జరగాలంటే వీరి శనీశ్వరుని ఆరాధన, శనివారం రోజు శనీశ్వరుడికి తైలాభిషేకాలు, తర్వాత తిలదానాలు, కొన్ని జమ్మిపత్రి ఇలాంటి పత్రులతోటి పూజా విశేషాలతో శనీశ్వరుని ఆరాధన చేశామంటే శనీశ్వరి మంత్రం కూడా ఓం శనీశ్వరాయ నమః అని మంత్రం కింద మనం ఇలా పఠించామంటే దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. ఈ మేషరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలంగా లేని కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వీరు కూడా ఆ విషయాలు గమనించి చక్కగా పూజా కార్యక్రమాలు జరిపి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. వీరికి అదృష్ట సంఖ్యలు కూడా ఈ వారంలో 5 సంఖ్య, 15 సంఖ్య, 25 సంఖ్యలు చాలా అనుకూలంగా ఉంటాయి. వీరు ధరించవలసిన దుస్తులు కూడా లేదా ఆకుపచ్చ దుస్తులు ధరించండి. దీనివల్ల కూడా మంచి లాభాలు పొందుతారు. ఇక వీరి అదృష్ట వారాల్లో ఆది, సోమ, గురువారాలు, శుక్రవారాలు ఈ కార్యక్రమాలు కూడా మీ కార్యక్రమాలు ప్రారంభం చేసుకోండి. దీనివల్ల కూడా మంచి విశేష ఫలితాలు వస్తుంటాయి. ఇంకా వీరికి అదృష్ట సంఖ్య ఈ వారంలో 5 సంఖ్య అదృష్ట సంఖ్య. దీనివల్ల కూడా వీరికి విశేష ఫలితాలు వస్తుంటాయి. ఇది మేషరాశి వారి యొక్క సారాంశం. ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క విషయాలు. ప్రధాన గ్రహాలైన గురువు శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువలన వీరికి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ధనపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. గురువు ప్రభావం వలన ఉత్తమ స్థానం ఉన్నందున వీరికి అన్ని ఆకస్మిక ధనయోగాలు, ధనలాభాలు అన్నీ కూడా సమకూరుస్తుంటాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు ఉన్నత స్థితిలో ఉన్నందున అనేక పదోన్నతులు, స్థాన చలనాలు ఇలాంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. అనుకోని ధనరాబడి కూడా మనకు అనుకూలంగా వస్తుంది. గురు ప్రభావంతో కూడా మనము పుణ్యక్షేత్ర దర్శనాలు, తరువాత మనము ఆశించినటువంటి ఫలితాలు, గృహ నిర్మాణాలు, వివాహ సంబంధ విషయాల్లో కూడా ఈ యొక్క వారంలో మంచి ఆశించిన ఫలితాలు కూడా సంపూర్ణంగా ఉంటాయి. ఈ గురువు అనుగ్రహంతో కూడా మనము అనేక ఫలితాలు కూడా మనం పొందుతుంటాము. ఈ గురువు సంపూర్ణ గ్రహ వీక్షణ వలన ఇంకా మంచి మంచి శుభ పరిణామాలు కూడా మంచి మార్గాలు ఉంటాయి. వీరికి తొడగా శని ప్రభావం వలన శని కూడా అనుకూలమైనందువలన వృత్తిపరంగా కానీ అన్ని విధాలు కూడా మంచి
ఉపయోగాలు వర్తిస్తాయి. ఈ శని ప్రభావంతో కూడా మనము అన్ని పనులు కూడా ఆలస్యం జరగకుండా ప్రతి పనిలో కూడా త్వరితగతిలో ఉంటాము. ఈ యొక్క రాశి వారికి ఈ వారంలో మనము చాలా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి. ఈ వృషభ రాశి వారికి అనుకూలత వల్ల కూడా మనకు చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వీరికి 9 సంఖ్య, 11 సంఖ్యలు, 15 సంఖ్యలు, 27 సంఖ్యలు చాలా వర్తిస్తుంటాయి. ఈ రాశి వారికి కూడా అనుకూలత కూడా మంచి స్థానంలో ఉంది. వీరు కూడా గ్రహాల అనుకూలం బట్టి కూడా వృషభరాశి వారు కూడా ఇంకా విశేష ఫలితాలు కూడా పొందవచ్చు. ఇంటా బయట కూడా సమస్యలు తొలగిపోతాయి. వీరికి సంఘంలో కూడా గౌరవ ప్రతిష్టలు కూడా చాలా వర్తిస్తుంటాయి. ఇక వీరికి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా విదేశ యానాలకు కానీ మంచి ఉద్యోగ అవకాశం కానీ ఇలాంటి పరిణామం కూడా ఉంది. ఈ యొక్క రాశి వారి యొక్క విశేషాలు వీరికి అదృష్ట వారాలు కూడా శుక్రవారము, శనివారము, ఆదివారము ఈ వారాల్లో కూడా మంచి ఉత్తమ ఫలితాలు ఉంటుంటాయి. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో గురువు అనుకూల స్థానంలో ఉన్నందున మంచి చక్కటి ఫలితాలు కూడా వస్తుంటాయి. ఈ గురువు అనుకూలత వల్ల కూడా ధనపరంగా కూడా ఎలాంటి లోటు కూడా ఉండవు. ఈ రాశి వారికి కార్యక్రమాలు కూడా విజయంగా అనుకూలంగా కూడా జయాలు సాధిస్తారు. గురువు కూడా అనుకూల స్థితిలో ఉన్నందున విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా ముందంజలో ఉంటారు. సంఘంలో కూడా పేరు ప్రతిష్టల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటుంటాయి. ఇక వీరికి ఈ మిథున రాశి వారికి అనేక విశేషాలు కూడా ఉంటుంటాయి. పుణ్యక్షేత్రాల్లో కూడా వీరు కూడా ఆధ్యాత్మికపరంగా కూడా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఇక మనం చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా గురువు అనుకూలత కూడా చాలా సంపూర్ణంగా ఉంది ఈ రాశి వారికి. ఇక శని కూడా అనుకూలత కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్థాన చలనాలు కానీ గృహ చలనాలు కానీ ఇలాంటివి కూడా జరగకుండా అన్ని యొక్క రంగాల్లో ఉన్నవారికి కూడా ఉత్తమ ఫలితాలు కూడా వస్తుంటాయి. ఈ శని ప్రభావం వలన మన పనిలో కూడా ఆలస్యం జరగకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ముందంజలో ఉంటాము. ఈ శని కూడా అనుకూలత ఈ 2 గ్రహాల ప్రధాన గ్రహాల ప్రభావం కూడా అనుకూలత కూడా మనం అన్ని ఫలితాలు సాధిస్తుంటాము. ఇక మిగతా గ్రహాల పరిస్థితి కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి సంఖ్యా విశేషాల్లో కూడా 9, 16, 18 ఈ సంఖ్యలో కూడా మంచి విశేష ఫలితాలు ఉంటాయి. వీరికి ధరించవలసిన దుస్తులు కూడా తెలుపు, ఆకుపచ్చ రంగులు వీరి బాగా రాణిస్తాయి. వీరి అదృష్ట వారాల్లో కూడా సోమవారము, గురువారము, లక్ష్మీవారము, శుక్రవారం ఈ వారాల్లో కూడా మంచి అనుకూలత కూడా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య కూడా 11 సంఖ్య. ఈ సంఖ్యాబలంగా కూడా వీరు రాణిస్తారు. ఇక కర్కాటక రాశి వారికి గురువు కూడా అనుకూలత, ఖర్చుల్లో కూడా అపరిమితంగా ఉంటాయి. రావలసిన ధనం కంటే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అయినా కూడా గురువు అనుగ్రహం వల్ల కూడా అన్ని కార్యక్రమాల్లో కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అన్ని రంగాలు కూడా రాణిస్తుంటారు. గురువు కూడా సంపూర్ణ అనుకూలత ఉంది. శని ప్రభావం కూడా అనుకూలత వల్ల కూడా వీరికి మంచి కార్యక్రమాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి. శనీశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేస్తే ఇంకా విశేషంగా కూడా ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలత కూడా ఎక్కువగా ఉన్నందున పేరు ప్రఖ్యాతులు, సంఘంలో మంచి మార్పులు, ప్రజాసేవ, సంఘ సేవ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వీరికి కూడా అదృష్ట సంఖ్యలో కూడా 8 సంఖ్య, 18 సంఖ్యలు ఈ సంఖ్యలు కూడా బాగా రాణిస్తుంటాయి. వీరు ధరించవలసిన దుస్తుల్లో కూడా నీలపు రంగు దుస్తులు కూడా వీరికి అనుకూలతగా ఉంటాయి.
ఇక వీరి వారాల్లో కూడా మంగళ బుధ గురు శుక్రవారాలు అన్ని వారాల్లో కూడా మంచి అదృష్టమైన వారాలు. వీరికి కూడా సంఖ్యాబలంలో అదృష్టం సంఖ్య 5 సంఖ్య. ఇక సింహరాశి వారి యొక్క వారపత్రులు తీసుకుందాము. వీరికి గురువు అనుగ్రహం కూడా మిశ్రమ ఫలితంతో ఉంది. ఈ వారంలో ప్రథమార్థంలో కూడా కొంత అనుకూలత, ద్వితీయార్థంలో కూడా మంచి అనుకూలత ఉంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కూడా బాగా రాణిస్తారు. ఈ గురుబలము అనుకూలత సంపూర్ణంగా లేని వలన విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, తరువాత వ్యాపార రీత్యా కానీ ఆందోళనలు, ధనరాబడి లేక రుణవిముక్తి లేకుండా బాధపడుతుంటారు. ఇంకా కార్యక్రమాలు కూడా కొంచెం స్తంభిస్తుంటాయి. ధనపరంగా కూడా చాలా సతమతమవుతుంటారు. వీరికి గురువు యొక్క ప్రతికూలత వలన కూడా కొన్ని కార్యక్రమాలలో పనులు కూడా ఆలస్యంగా జరుగుతుంటాయి. శని ప్రభావం వల్ల కూడా వీరికి శని కూడా అనుకూలత లేని వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కార్యాల్లో కూడా ఆలస్యమవుతుంటాయి. వీరు ఆశించిన ఫలితాలు కూడా పొందలేకపోతారు. ఈ సింహరాశి వారికి శని యొక్క అనుకూలత రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాశివారు శనికి తైలాభిషేకాలు, తర్వాత శనీశ్వరుడికి నువ్వుల దానము, జమ్మిపత్రి, నీలపు రంగు పుష్పాలతో పూజా కార్యక్రమాలు జరుపుకొని మంచి ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. ఇక మీరు ధరించవలసిన దుస్తులు నీలపు రంగు దుస్తులు ధరించవలసిందిగా కోరుతున్నాము. ఇక మీరు అదృష్ట సంఖ్యలు కూడా 5, 15, 9 ఈ సంఖ్యల్లో చక్కగా రాణిస్తారు. వీరికి ఇంకా వారాల్లో కూడా శనివారము, ఆదివారము, సోమవారము ఈ వారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క సింహరాశి వారికి అదృష్టం సంఖ్య 4 సంఖ్య. ఈ 4 సంఖ్యలో ఏ కార్యక్రమాలు చేసినా కూడా మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. ఇది సింహరాశి వారి యొక్క ఫలిత సారాంశము. ఇక కన్యారాశి వారికి గురుబలం కూడా అనుకూలంగా ఉంది. విశేష ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది. విద్యాపరంగా కూడా చక్కగా రాణిస్తారు. ఉద్యోగపరంగా కూడా రాణిస్తారు. వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారి వారంలో రాణిస్తారు. విదేశయానానికి మంచి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణం వలన కూడా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కన్యారాశి వారికి గురువు సంపూర్ణ బలంతో ఉన్నందున ప్రధాన గ్రహాలైన శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల కూడా ఈ కన్యారాశి వారికి కూడా విశేష ఫలితాలు, కార్యసిద్ధి, కార్యదీక్షలు చేస్తారు. ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మనం ఆశించిన దానికంటే ఇంకా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాల్లో విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా చెప్పాము. ధనపరంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధన యోగాలు కూడా ఈ కన్యారాశి వారికి ఈ వారంలో సంపూర్ణంగా వర్తిస్తాయి. ఈ శని ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నందువలన కన్యారాశి వారికి కూడా విశేష ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు, పసుపు రంగు దుస్తులు ధరించాలి. వీరికి అదృష్ట వారాల్లో కూడా ఆదివారము, సోమవారము, శుక్రవారము వీరికి అదృష్ట వారాలు. వీరి సంఖ్యాబలంలో కూడా 5 సంఖ్య వీరిని చక్కగా వరిస్తుంది. వీరి యొక్క కన్యారాశి వారికి అనుకూలత, మిగతా గ్రహాల అనుకూలత కూడా సంపూర్ణంగా ఉంది. అన్ని విధాలు కూడా వీరికి విశేషకాలంగా చెప్పవచ్చును. ఇంకా తులారాశి వారికి, ఈ రాశి వారికి కూడా ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు కూడా అనుకూలత కూడా లేని కారణంగా వీరికి ధనపరంగా కూడా కొంత రుణబాధలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రుణబాధలు అన్ని సమస్యలకు పరిష్కారం కావడానికి గురుదేవుని అనుగ్రహము సంపూర్ణంగా పొందాలి. ఇక గురుచరిత్ర పారాయణాలు, గురునామస్మరణ, గురుక్షేత్రాలు ఈ తులారాశి వారికి చేశారంటే అన్ని అనుకూలత ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ
ఈ వారంలో అనుకూలత లేదు, ప్రతికూలత ఉంది. అంతా నిరాశకు లోనవుతుంటారు. ప్రతి పనిని కూడా మనశ్శాంతిగా ఆచరించలేరు. దీనివల్ల కూడా వీరికి చాలా కష్టాలు నష్టాలు ఉండే అవకాశం ఉంది. వీరు కూడా ఈ వారంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన, ఎర్రటి పుష్పాలతోటి కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించారంటే అమ్మవారి అనుగ్రహంతో కూడా ధనపరంగా కూడా విద్యాపరంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా నెరవేరుతాయి. ఇంకా శని ప్రభావం వల్ల కూడా శని కూడా ప్రతికూలంగా ఉన్నందువలన శనేశ్వరుడికి తైలాభిషేకాలు, శనేశ్వరుడికి నల్లనూలు దానము, జమిపత్రితో రకరకాల నీల పుష్పాలతో పూజా కార్యక్రమాలు జరిపి విశేషమైన యోగాలు పొందవలసిందిగా కోరుతున్నాము. శని కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్న కారణంగా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. ప్రతి కార్యక్రమం కూడా జయం పొందాలంటే అది కష్టం మీద కష్ట నష్టాలతో కూడా వీరి పరిస్థితి ఎలా ఉంటుంది. వీరు కూడా తక్షణమే శనేశ్వరి పూజలు, అమ్మవారి యొక్క ఆరాధన ఇలాంటి కార్యక్రమాలు జరిపి గురుదేవుని యొక్క కృపాకటాక్షాలు పొంది అన్ని కార్యక్రమాల్లో జయం పొందవలసిందిగా కోరుతున్నాము. వీరికి అదృష్టపు సంఖ్య కూడా 16, 19, 20 సంఖ్యలు వీరి బాగా రాణిస్తాయి. వీరి యొక్క దుస్తులు కూడా ఎరుపు రంగు దుస్తులు, పసుపు రంగు దుస్తులు ధరించాలి. వీరి యొక్క అదృష్టపు సంఖ్య కూడా 5 సంఖ్య. ఈ సంఖ్యలో కూడా చక్కగా ఈ కన్యారాశి వారు, తులారాశి వారు కూడా వర్తిస్తుంది. ఈ రాశుల వారి యొక్క ఫలితాల వలన చక్కటి ఫలితాలు కూడా పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉన్నందున ప్రధాన గ్రహాలు శనీశ్వరుడు కూడా ప్రధాన గ్రహాలు ఉన్నందువలన వీరికి విశేష ఫలితాలు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. వ్యాపారపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా వీరికి స్థానచలనాలు, గృహయోగాలు, గృహచలనాలు అవి అవకాశం ఉంది. విదేశ పర్యటనకు కానీ, ఇక పోటీ పరీక్షల్లో కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ మంచి చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఈ గురువు సంపూర్ణంగా ఉన్నందున ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అన్ని విశేష కార్యక్రమాలు కూడా అన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి. శనేశ్వరుడి ప్రభావం కూడా అంత ఫలితాలు కూడా చక్కగా పొందవచ్చు. శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నందువలన అన్ని వృత్తిపరంగా కానీ అనేక విశేష ఫలితాలు వస్తుంటాయి. శనేశ్వరుని ఆరాధన కూడా ఇంకా సంపూర్ణంగా జరుపుకుంటే ఇంకా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. గురుబలం కూడా అష్టగురి ప్రభావం అంత బాగా బాధించదు. వీరికి వృశ్చిక రాశి వారికి కూడా అనేక ధనలాభాలు, ఆకస్మిక ధన యోగాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, సుదూర ప్రాంతాల పర్యటన ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. వీరికి ఎరుపు రంగు దుస్తులు ధరించుట చాలా విశేషము. వారాలు కూడా మంగళవారము, బుధవారము, శుక్రవారాల్లో కూడా మంచి లక్ష్మీ వారాలు, అదృష్ట వారాలు. ఇక వీరి అదృష్టం సంఖ్య కూడా 5 సంఖ్య ఉంటుంది. సంఖ్యాబలంలో కూడా వీరికి 9 సంఖ్య చక్కగా రాణిస్తుంది. ఇవి వృశ్చిక రాశి వారి యొక్క అనుకూలతలు. ఇక ధనుస్సు రాశి వారికి ఈ రాశి వారికి కూడా అనుకూలత, ప్రతికూలత 2 సమానంగా ఉన్నాయి. 2 ప్రధాన గ్రహాలు కూడా గురుడు, శుక్రుడు కూడా, శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువలన కూడా ఈ ధనుసు రాశి వారికి కూడా విశేష ఫలితాలు, మధ్యలో కొన్ని ఆటంకాలు, కొంత నిరాశ, నిస్పృహ కూడా లోనవుతుంటారు. ఈ ధనుసు రాశి వారికి సంపూర్ణ గురుబలం పొందడానికి గురు ఆరాధన జరిపితే చాలా విశేషాలు ఉంటుంటాయి. ఈ ధనుసు రాశి వారికి చెప్పుకోవాల్సిన విషయాలలో వారం మధ్యలో కొంత శుభఫలితాలు, సంతోషకరమైన వార్తలు, కార్యములలో జయము ఇలాంటివి వర్తిస్తుంది. గురువు అనుకూల పరిస్థితుల వలన కొంత మధ్యలో శనీశ్వరుని ప్రభావం వలన కూడా కొంత నిరాశ, నిస్పృహకు లోనవుతుంటారు. శనీశ్వరుని ఆరాధన కూడా వీరు కూడా సంపూర్ణంగా ఆచరించారంటే విశేష ఫలితాలు ఉంటుంటాయి. రోజు ఈ శనీశ్వరుని నామము ప్రతి నిత్యం కూడా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా చక్కగా 108 సార్లు పఠించారంటే విశేష రాజయోగాలు కూడా మంచి అవకాశం ఉంది. ఈ ధనుసు రాశి వారికి కూడా అనుకున్న ఫలితాలు కూడా సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది. వీరు కూడా నీలపు రంగు దుస్తులు ధరించారంటే
మంచి అవకాశాలు ఉంటాయి. వీరికి లక్ష్మీవారము, గురువారము, శనివారము ఈ వారంలో కూడా బాగా గణిస్తారు. అదృష్ట సంఖ్యలు కూడా 11, 16, 18, 21 ఈ సంఖ్యలో కూడా వీరికి సంఖ్యాబలం బాగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్యలో కూడా అదృష్ట సంఖ్య 6 సంఖ్యతో వీరు చక్కగా రాణిస్తారు. ఈ ధనుసు రాశి వారి యొక్క ఈ వారం యొక్క ఫలిత సారాంశము. ఇంకా మకర రాశి వారికి ఈ యొక్క వారంలో గురువు శనీశ్వరి ప్రభావము బాగా అనుకూలంగా ఉన్నందువలన ప్రతి కార్యంలో కూడా జయం కలుగుతుంది. వీరికి కార్యసిద్ధి జరిగే యోగం ఉంది. మంచి అదృష్ట యోగం కూడా ఉంది. ఈ మకర రాశి వారికి గురువు సంపూర్ణ దిశలో ఉన్నందువలన విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, అన్ని రాజకీయ పరంగా కానీ అనేక రంగాల్లో ఉన్న వారికి కూడా సంపూర్ణ ఫలితాలు కూడా వస్తుంటాయి. వీరికి దూర ప్రాణాలకు, సుదూర ప్రాణాలకు కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది. వీరికి చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా దైవ చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా పాల్గొంటారు. గురువు కూడా సంపూర్ణ ఉండడం వలన ఆకస్మిక ధనయోగాలు, లాభాలు, ప్రతి కార్యక్రమంలో కూడా విజయం వీరిని వరిస్తుంది. ఇక శని ప్రభావం వల్ల కూడా సంపూర్ణంగా ఉండడం వలన అన్ని కార్యక్రమాల్లో కూడా ముందంజలో ఉంటారు. మనం చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా అనేక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా సునాయాసంగా కార్యసిద్ధి జరిగే యోగం ఉంది. ఈ శనీశ్వరుడి ప్రభావంలో కూడా ఈ మకర రాశి వారికి కూడా మనం ఆశించిన ఫలితాలు కూడా మంచి లాభకరమైన విషయాలు, మంచి లాభకరమైన ప్రయాణాలు వీరికి అన్నీ వర్తిస్తుంటాయి. ఇక ఈ మకర రాశి వారికి ఈ వారంలో చాలా దైవభక్తితో కాలం గడుపుతారు. దైవానుగ్రహం వలన సంపూర్ణ యోగాలు ఉన్నాయి. వీరిని అనుకున్న దానికంటే రాబడి కంటే నష్టాలు, కష్టాలు కూడా తొలగిపోతాయి. రాబడి కూడా ఎక్కువగా వీరికి వచ్చే అవకాశం ఉంది. ఇది మకర రాశి వారి యొక్క సారాంశము. ఇక కుంభరాశి వారికి గురు అనుకూలత, శనీశ్వరుడు యొక్క అనుకూలత వలన ఈ వారంలో సంపూర్ణంగా ఉంది. గురు ప్రభావం వలన కూడా విద్యాపరంగా, వృత్తిపరంగా అన్ని కార్యక్రమాలు కూడా నిరుద్యోగులకు కానీ, వివాహం కాని వారి కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక అన్ని రంగాల్లో కూడా ఈ కుంభరాశి వారికి ఈ వారంలో సంపూర్ణ ఫలితాలు కూడా ఉన్నాయి. గురు అనుకూల పరిస్థితి, సంపూర్ణ వీక్షణ వలన వీరికి సంపూర్ణ యోగాలు కూడా వర్తిస్తుంటాయి. ఈ కుంభరాశి వారికి ఈ శని ప్రభావం వలన, ఏలినాడు శని ప్రభావం వలన వీరికి అధికంగా శని ప్రభావం ఉంటుంది. ఈ కుంభరాశి వారు తక్షణమే ఈ శనీశ్వరుని యొక్క ఆరాధన, తైలాభిషేకాలు, నల్లని వస్తువులు, నువ్వులు దానము ఇలాంటి పూజా కార్యక్రమాలు జరిపారంటే, నీలపు రంగు పుష్పాలతో పూజా కార్యక్రమాలు జరిపారంటే, జపిపత్రి ఇలాంటి పత్రాలతో పూజా కార్యక్రమాలు జరిపించారంటే మీకు ఇంకా విశేషంగా మంచి ఫలితాలు వస్తుంటాయి. శని ప్రభావం కూడా సన్నగిలిపోతుంది. ఇంకా మీకు కూడా శని యొక్క యోగాల వల్ల కూడా విశేష ఫలితాలు కూడా అన్ని రంగాలు కూడా రాణిస్తుంటారు. ఈ శనీశ్వరుడి ప్రభావంలో మీరు నీలపు రంగుల దుస్తులు, అలాంటి దుస్తులు ధరించారంటే మంచి యోగంగా ఉంటుంది. ఇంకా వీరికి శనివారము, శుక్రవారము, బుధవారాల్లో కూడా అన్ని వారాల్లో కూడా రాణిస్తారు. వీరి అదృష్ట సంఖ్య కూడా 6 సంఖ్య. ఈ సంఖ్యాబలంతో వీరు చక్కగా రాణిస్తారు. ఈ కుంభరాశి వారి యొక్క ఇది విశేష ఫలితాలు ఈ వారంలో. ఇక మీనరాశి వారికి అన్ని రంగాల్లో కూడా ఈ మీనరాశి వారు కూడా గురువు సంపూర్ణంగా ఉండడం వలన కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు. ప్రధాన గ్రహాలైన శనీశ్వరుడు వ్యతిరేక వలన కూడా వీరికి అనేక ఆటంకాలు, ధనానికి కూడా లోటు, మనం ఊహించని ఖర్చులు, ఇలాంటి ఇబ్బందుల్లో కూడా శని ప్రభావంలో కూడా వీరు అనేక చిక్కు సమస్యల్లో, కోర్టు వ్యవహారంలో కూడా వీరు ఇరుక్కునే అవకాశం ఉంది. తక్షణమే వీరు కూడా శనీశ్వరి ఆరాధన, తైలాభిషేకాలు, తర్వాత నువ్వుల దానము, శనీశ్వరుడికి విశేషంగా పూజలు, హోమాలు కూడా జరిపించారంటే ఈ మీనరాశి వారు కూడా సంపూర్ణ ఫలితాలు ఉంటుంటాయి. వీరు కూడా నీలపు రంగులు దుస్తులు ధరించి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. ఇక వీరికి అదృష్ట వారాలు కూడా గురు, శుక్ర, శనివారాలు. ఈ వారాల్లో కూడా
చక్కటి ఫలితాలు వస్తుంటాయి. ఇక వీరికి అదృష్టపు సంఖ్య ఈ మీనరాశి వారికి ఈ వారంలో 8 సంఖ్య రాణిస్తుంది. ఇది కూడా మీనరాశి వారి యొక్క విశేష సారాంశము. ఓం సర్వే జన సుఖినో భవంతు.